దిస్ ఇస్ దిలీప్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మనం మోడల్ వెర్బ్ను యూజ్ చేసి ఓకే ఇంగ్లీష్ చాలా చక్కగా మాట్లాడవచ్చు. ఆ మోడల్ వెర్బ్స్ ఎలా యూజ్ చేయాలి, తెలుగులో ఇంగ్లీష్లో మీనింగ్ ఎలా ఉంటుందని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేయవలసి ఉన్న పనుల గురించి తెలియజేస్తాను. ఓకే, ఐ హ్యావ్ టు, హ్యాస్ టు. ఓకే, హ్యావ్ టు, హ్యాస్ టు అనే ఈ రెండు పదాలని తెలుగులో చేయవలసి ఉన్న పనుల గురించి తెలియజేస్తాను. ఓకే, ఈ హ్యావ్ టు, హ్యాస్ టు రెండు ఉన్నాయి కదా, ఈ రెండు మనం ఎలా యూజ్ చేయాలంటే అది కూడా చెప్తాను మీకు. హ్యావ్ టు అనేది ఎక్కడ యూజ్ చేయాలి. ఓకే, హ్యావ్ టు, హ్యాస్ టు డివైడ్ చేసి ఎలా డివైడ్ చేశానంటే ప్రొనౌన్స్ ఐ కానీ వి, యు, దే ప్రొనౌన్స్ వస్తే హ్యావ్ టు అనే మోడల్ వెర్బ్ ని యూజ్ చేయాలి. థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్ వస్తే సెంటెన్స్ లో హ్యాస్ టు అనే మోడల్ వెర్బ్ ని మనం యూజ్ చేయాలి. అందువల్ల మనం రెండింటిని విడదీసి రాసాం. అయితే ఈ హ్యావ్ టు, హ్యాస్ టు అనేది ఎలా మాట్లాడాలంటే ఇప్పుడు నేను వెళ్ళాలి, చూడాలి, మాట్లాడాలి, కూర్చోవాలి, నడవాలి, ఓకే, వినాలి, వ్రాయాలి, లీ సౌండ్ ఈస్ కమింగ్ రైట్. ఆ సౌండ్ వచ్చినప్పుడు చేయవలసిన పనుల గురించి తెలియజేస్తాం. ఓకే, అందుకని హ్యావ్ టు, హ్యాస్ టు అనేది మనం యూజ్ చేస్తాం. తర్వాత మోడల్ వెర్బ్ షుడ్ కూడా ఉంది. షుడ్ కూడా మనం సేమ్ ఇలాగే యూజ్ చేయొచ్చు. ఓకే, మస్ట్ కూడా ఉంది, మస్ట్ కూడా ఇలాగే యూజ్ చేయొచ్చు. అయితే కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్స్ మీతో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళాలి. ఓకే, నేను వెళ్ళాలనే పదాన్ని నేను అనేది అయి కాబట్టి నేను వెళ్ళాలి. ఓకే, నేను అనే దానికి ఐ అనేది మనం యూజ్ చేసాము. వెళ్ళటాన్ని గో అన్నాము. తర్వాత లీకి హ్యావ్ టు అనేది యూజ్ చేసాం. ఓకే, నేను వెళ్ళాలి, నేను కూర్చోవాలి, నేను వినాలి, నేను మాట్లాడాలి అనే పదాలు మాట్లాడేటప్పుడు మన హ్యావ్ టు లేదా నేను అన్నాం కాబట్టి హ్యావ్ టు అనేది యూజ్ చేసాం. అదే అతడు వెళ్ళాలి అనే దానికి మనము ఈ హ్యాస్ టు గో. ఓకే, ఆమె వెళ్ళాలి అనే దానికి షీ హ్యాస్ టు గో. ఓకే, అనేది థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. మన ఎగ్జాంపుల్ ఐ విల్ రైట్ హియర్. ఓకే, అతడు, ఆమె అనే విషయాలు వచ్చినప్పుడు హ్యాస్ టు అనేది మనం యూజ్ చేయాలి కదా. అందుకని అతడు వెళ్ళాలి అనే దానికి మనం ఈ హ్యాస్ టు గో అని రాసాము. నేను వెళ్ళాలన్నప్పుడు ఐ హ్యావ్ టు గో అని రాసాం. మేము వెళ్ళాలన్నప్పుడు వీ హ్యావ్ టు గో అని రాయాలి. అలాగే నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు యూ హ్యావ్ టు గో అని రాయాలి. అలాగే షీ హ్యాస్ టు గో, ఈ హ్యాస్ టు గో అనేది అంటే వెళ్ళాలి, చూడాలి, మాట్లాడాలి, చదువుకోవాలి, కూర్చాలి అనే పదాలు వచ్చినప్పుడు హ్యావ్ టు, ఓకే, అండ్ హ్యాస్ టు అనే మోడల్ వెర్బ్ ని యూజ్ చేసి మనం చాలా సెంటెన్స్ మనం క్రియేట్ చేయొచ్చు. కనుక ఈ రోజున మీరు ఏం చేస్తారంటే హ్యావ్ టు, హ్యాస్ టు అనే వీటిని ఉపయోగించి కొన్ని సెంటెన్స్ ని మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. దట్స్ వై ఆ ప్రాక్టీస్ ద్వారా నువ్వు ఇంగ్లీష్ మాట్లాడటం చాలా నేర్చుకుంటావు. కనుక ఈరోజు మోడల్ వెర్బ్ హ్యావ్ టు, హ్యాస్ టు మనం నేర్చుకున్నాం. కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.